హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి ఎవరైతే అరబీ భాష తెలియక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ బేసిక్ పదాలతో కూడిన అరబీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఈరోజు వీడియోలో రిపీట్గా కామెంట్లలో అడిగే కొన్ని డౌట్స్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది, ఉదాహరణలతో సహా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ పదాలు ప్లస్ వాక్యాలు ఏంటో చూద్దాం. అరబీ భాషలో ఖాయిస్ అంటే ఏంటి అని కామెంట్ చేశారు. ఖాయిస్ అంటే చెడిపోయిన, పాడైపోయిన లేదా చెడు వాసన వచ్చిన, చెత్తగా ఉన్న, వీటన్నిటికీ కూడా ఖాయిస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఖాయిస్, హాదరీహత్ ఖాయిస్ అంటే ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది చెడిపోయిన వాసన వస్తుంది. మనం ఒక్కోసారి అంటాం కదా, ఏంట్రా అంత గబ్బు వాసన వస్తుంది అని అంటాం కదా, దాన్ని ఖాయిస్ అంటారు. రీహత్ ఖాయిస్ అంటే చెడిపోయిన స్మెల్ వస్తుంది అని అర్థం. కొన్ని ఉదాహరణలు చూడండి. హాదా అఖిల్ ఖాయిస్ అంటే ఈ ఆహారం పాడైపోయింది అనే అర్థం వస్తుంది. హాది అఖిల్ ఖాయిస్, హాది అఖిల్ ఖాయిస్ అని చెప్తారు, అంటే ఈ ఆహారం పాడైపోయింది అని అర్థం. అలాగే రీహత్ ఖాయిసా, రీహత్ ఖాయిసా అంటే వాసన చెత్తగా ఉంది, వాసన కంపుగా వస్తుంది, వాసన విపరీతంగా చెడిపోయిన వాసన వస్తుంది అని చెప్పడంలో రీహత్ ఖాయిసా, రీహత్ ఖాయిసా అని చెప్తారు. హాది మలాబిస్ ఖాయిసా గిత్తి జిబాల, హాది మలాబిస్ ఖాయిసా గిత్తి జిబాల అంటే ఈ బట్టలు చెత్తగా ఉన్నాయి, తీసుకెళ్ళి చెత్తలో పడే అనే అర్థం వస్తుంది. హాది మలాబిస్ ఖాయిసా గిత్తి జిబాలా అని చెప్తారు. హాది అంటే ఈ, మలాబిస్ అంటే బట్టలు, ఖాయిసా అంటే చెత్తగా ఉన్నాయి, చెడిపోయి ఉన్నాయి, ఖరాబ్ అయి ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి అనే అర్థంలో ఖాయిసా అని చెప్తారు. గిత్తి జిబాలా అంటే చెత్తలో పడే అని అర్థం. హాది మలాబిస్ ఖాయిసా గిత్తి జిబాలా అని చెప్తారు. అరబీ భాషలో ముఅద్దబ్ అంటే ఏంటి అని కామెంట్లో అడిగారు. ముఅద్దబ్ అంటే మర్యాద గల మనిషి, మంచి ప్రవర్తన గల మనిషి, సంస్కారం ఉన్న మనిషి అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో వెల్ మేనర్డ్, రెస్పెక్ట్ఫుల్, పొలైట్, ఈ అర్థాలన్నిటికీ కూడా ముఅద్దబ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు అరబీ భాషలో. అదే ఆడవాళ్ళకైతే ముఅద్దబా, ముఅద్దబా అని చెప్తారు. కొన్ని ఉదాహరణలు అయితే చూడండి. అమ్మాయి కోసం ముఅద్దబా, అమ్మాయికి ఆడవాళ్ళకి ముఅద్దబా అని చెప్తారు. అదే అబ్బాయిలకైతే ముఅద్దబ్, ముఅద్దబ్ అని చెప్తారు. అంటే మంచి ప్రవర్తన గల మనిషి, సంస్కారం ఉన్నవాడు, ఇతరులకి గౌరవం ఇచ్చేవాడు, ఇలాంటి అర్థాలన్నీ కూడా ఈ పదానికైతే వర్తిస్తాయి. బింతి కతీర్ ముఅద్దబా, బింతి కతీర్ ముఅద్దబా అంటే నా కూతురు చాలా మర్యాదగా ఉంటుంది అనే అర్థంలో వాడతారు. అలాగే అమ్మాయి చాలా మర్యాదగా ఉంటుంది అనే అర్థంలో కూడా వాడతారు. ఇక్కడ బింతి అంటే కూతురుని, అమ్మాయిని, ఇద్దరిని కూడా బింతి అని చెప్తారు. కొన్నిసార్లు లెబ్నియా అని కూడా అంటారు, అమ్మాయి అని చెప్పడానికి లెబ్నియా అని కూడా అంటారు. కతీర్ అంటే చాలా, ముఅద్దబా అంటే మర్యాదగా ఉంటుంది, చెప్పిన మాట వింటుంది, పెద్దలకి గౌరవం ఇస్తుంది, ఇవన్నీ సందర్భంలో ముఅద్దబా అనే పదాన్ని ఉపయోగిస్తారు. బింతి కతీర్ ముఅద్దబా అని చెప్తారు. ఇంకొక ఉదాహరణ చూడండి. వలద్ ముఅద్దబ్, వలద్ ముఅద్దబ్ తిస్మ కలాం, వలద్ ముఅద్దబ్ తిస్మ కలాం అంటే అబ్బాయి మర్యాద గలవాడు, అబ్బాయి మంచి ప్రవర్తన గలవాడు, చెప్పిన మాట వింటాడు, పెద్దలకి గౌరవం ఇస్తాడు, ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి వలద్ ముఅద్దబ్. అదే అమ్మాయికైతే బింతి ముఅద్దబా అని చెప్తారు. అబ్బాయిలకి వలద్ ముఅద్దబ్ తిస్మ కలాం అని అంటారు. అలాగే అతను చాలా మర్యాదస్తుడు లేదా ఆమె చాలా సంస్కారవంతురాలు, ఇలాంటి పదాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తారంటే హువా ముఅద్దబ్ అని మగవారికి, హియ ముఅద్దబా అని ఆడవాళ్ళకి చెప్తారు. అరబీ భాషలో మైసిర్ అంటే ఏంటి అని కామెంట్లో అడిగారు. మైసిర్ అంటే అలా చేయకూడదు, కుదరదు, అది సరైంది కాదు, ఇది సరైన పద్ధతి కాదు అనే చెప్పే సందర్భంలో మైసిర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఎక్కువగా చిన్నపిల్లల్ని చూసుకునే వాళ్ళు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణకి చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేయబోయినప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, మైసిర్ లేదా మైసిర్ చిది అంటే అలా చేయకూడదు, అలా చేయడం కరెక్ట్ కాదు అనే అర్థంలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే పిల్లలు ఒక్కోసారి మన మీద లేనిపోని అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా మనం మైసిర్ తగూల్ చిది, మైసిర్ తగూల్ చిది అని కూడా చెప్పొచ్చు. ఏంటంటే అలా చెప్పడం కరెక్ట్ కాదు, అలా చెప్పడం సరైంది కాదు అనే అర్థంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మైసిర్ తగూల్ చిది అని అంటారు. అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు అనే దాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే మైసిర్ అత్లా అల్హేన్, మైసిర్ అత్లా అల్హేన్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు అనే సందర్భంలో దీన్ని వాడతారు.
ఒక్కోసారి పిల్లలు చెప్పిన మాట వినకుండా మధ్యాహ్నం కానీ లేదా రాత్రి సమయాలలో డోర్ తీసుకొని బయటకు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మైసి రత్లా అల్హేన్ అని అంటే సరిపోతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే అరబిక్లో ఆలే, ఆలేక్, ఆలేచ్ అంటే ఏంటి అని కామెంట్ చేశారు. ఆలే అంటే నా మీద, నాపై అనే అర్థం వస్తుంది. ఆలే అని చెప్తారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, నా మీద ఎందుకు అరుస్తున్నావు అని మనం ఎదుటి వాళ్ళని ఎలా అడగాలంటే లేష్ తస్ర కాలే, లేష్ తస్ర కాలే అని అంటారంటే నా మీద ఎందుకు అరుస్తున్నావు అనే అర్థం అయితే వస్తుంది. లేష్ తస్ర కాలే, లేష్ అంటే ఎందుకు, తస్రక్ అంటే అరుస్తున్నావు, నువ్వు అరుస్తున్నావు అని అర్థం. ఆలే అంటే నా పైన, నా మీద అని అర్థం వస్తుంది. లేష్ తస్ర కాలే అని చెప్తారు. నా మీద, నాపై అని చెప్పినప్పుడు ఆలే అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి. నాపై ఎందుకు కోపంగా ఉన్నావు, నాపై ఎందుకు కోపంగా ఉన్నావు అని అడగాలంటే లేష్ జాలా నాలే, లేష్ జాలా నాలే అని అంటారు. లేష్ అంటే ఎందుకు, జాలా అని అంటే కోపం, ఆలే అంటే నా మీద, ఎందుకు కోపంగా ఉన్నావు, నా మీద నీకు ఎందుకు కోపం అన్నప్పుడు లేష్ జాలా నాలే అని అంటారు. అలాగే ఆలేక్, ఆలేక్ అంటే నీ మీద, నీపై అనే అర్థం వస్తుంది. ఎదుటి వారిని మనం అడిగేటప్పుడు మన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు మన ఎదురుగా, ఆలేక్, బాబా లేష్ జాలా నాలేక్ అంటే బాబా నీపై ఎందుకు కోపంగా ఉన్నాడు అనే అర్థం వస్తుంది. ఆలేక్ అని మగవారికి చెప్తారు. ఆలేక్ అంటే నీపైన, నీ మీద అనే అర్థం వస్తుంది. దీనికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అలాగే బాబా నీ మీద ఎందుకు కోపంగా ఉన్నాడు, ఇందాకే మీకు చెప్పాను బాబా నీ మీద ఎందుకు కోపంగా ఉన్నాడని మనము మన పక్కనున్న అతన్ని అడగాలంటే బాబా లేష్ జాలా నాలేక్, బాబా లేష్ జాలా నాలేక్ అంటే బాబా నీ మీద ఎందుకు కోపంగా ఉన్నాడు అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. మన ఎదురుగా నిల్చున్న వ్యక్తిని మనం అడిగేటప్పుడు ఆలేక్ అని అంటారు. అది కూడా మగవాళ్ళని అడిగేటప్పుడు చెప్తారు. అలాగే మేడం నీకు ఎందుకు ఫోన్ చేసింది అని అడగాలంటే మేడం లేష్ దగ్గై తాలేక్, మేడం లేష్ దగ్గై తాలేక్ లేదా మామ లేష్ దగ్గై తాలేక్ అంటే మామ నీకు ఎందుకు ఫోన్ చేసింది అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. ఆలేక్ అని మన ఎదుటి వారిని అడుగుతారు. అది కూడా మగవారికి ఆలేక్ అని చెప్తారు. అలాగే ఆలేచ్, ఆలేచ్ అని ఆడవాళ్ళకి ఉపయోగిస్తారు, నీ మీద, నీపై అని చెప్పడానికి. ఆలేక్ అని మగవారికి, ఆలేచ్ అని ఆడవారికి ఉపయోగిస్తారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను వినండి. మేడం పొద్దున నీ మీద ఎందుకు అరిచింది అని మనం ఎదుటి వ్యక్తిని అడగాలి. మన ఫ్రెండ్ పక్కన ఉంది, తన పైన మేడం మార్నింగ్ అరిచింది, మేడం పొద్దున నీ మీద ఎందుకు అరిచింది అని అరబిక్లో ఎలా అడగాలంటే మేడం లేష్ సరక్ తాలేచ్ అస్సుబుహ్, మేడం లేష్ సరక్ తాలేచ్ అస్సుబుహ్, మేడం లేష్ సరక్ తాలేచ్ అస్సుబుహ్ అని అంటారు. అంటే మేడం పొద్దున నీ మీద ఎందుకు అరిచింది అనే అర్థం వస్తుంది. ఇక్కడ మేడంని మామ అని కూడా అనొచ్చు. మామ లేష్ సరక్ తాలేచ్ అస్సుబుహ్ అంటే మామ పొద్దున నీ మీద ఎందుకు అరిచింది అనే అర్థం వస్తుంది. ఇక్కడ లేష్ అంటే ఎందుకు, సరక్త్ అంటే అరిచింది, సరక్ అంటే అరవడం, సరక్త్ అంటే అరిచింది అని. ఆలేచ్ అంటే నీ మీద, సుబుహ్ అంటే ఉదయం అనే అర్థం వస్తుంది. మామ లేష్ సరక్ తాలేచ్ అస్సుబుహ్ అని అడుగుతారు. బాబా నిన్న నీపై ఎందుకు కోపంగా ఉన్నాడు అని మనం ఎదుటి వ్యక్తిని అడగాలి. అలాంటప్పుడు ఎలా అడగాలంటే లేష్ బాబా జాలా నాలేక్ ఎమ్స్, లేష్ బాబా జాలా నాలేక్ ఎమ్స్ ఇది మగవాళ్ళకి అడుగుతారు. ఇదే వాక్యాన్ని ఆడవాళ్ళకి అడగాలంటే మొత్తం సేమ్ ఉంటుంది, కానీ ఆలేక్ దగ్గర ఆలేచ్ అని పెట్టాలి. ఆడవాళ్ళకి అడిగేటప్పుడు లేష్ బాబా జాలానా ఆలేచ్ ఎమ్స్, లేష్ బాబా జాలానా ఆలేచ్ ఎమ్స్ అని ఆడవాళ్ళకి అడుగుతారు. అదే మగవాళ్ళకి అడిగేటప్పుడు మాత్రం లేష్ బాబా జాలానా ఆలేక్ ఎమ్స్ అని అంటారు. మీకు ఇది పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను కొన్ని పదాలు అయితే మీకు చెప్తాను, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఖాయిస్ అంటే చెడిపోయిన లేదా వాసన వచ్చిన లేదా పాడైపోయిన ఇలాంటి వాటికి ఖాయిస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. రీహా అంటే వాసన అని అర్థం. ముఅద్దబ్ అని మగపిల్లలకి, ముఅద్దబా అని ఆడపిల్లలకు చెప్తారు. అతను మర్యాద గలవాడు, మంచి ప్రవర్తన గలవాడు, ఆమె మర్యాదస్తురాలు, పెద్దలకి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇలాంటి సందర్భాలలో ఈ రెండు పదాలను ఉపయోగిస్తారు. అలాగే బింతి అంటే అమ్మాయి, కూతురు, రెండు అర్థాలు వస్తాయి. లెబ్నియా అంటే అమ్మాయి అనే అర్థం. అమ్మాయి అని చెప్పడానికి కొన్నిసార్లు బింతి అంటారు, కొన్నిసార్లు లెబ్నియా అని చెప్తారు. అలాగే వలద్ అంటే అబ్బాయి అని అర్థం. అలాగే మైసిర్ అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది సరైంది కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే తప్పు అనే సందర్భంలో మైసిర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే జాలాన్ అనే మగపిల్లలకి, జాలానా అని ఆడపిల్లలకి చెప్తారు కోపంగా ఉన్నప్పుడు. ఆలే అంటే నాపై, నా మీద అని అర్థం వస్తుంది. ఆలేక్ అని మగవాళ్ళకి, ఆలేచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు నీపై, నీ మీద అని చెప్పడానికి. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.